నేను కొత్త కంపెనీలో జాబ్ చేయాలనుకోవడం లేదు సార్. ఎందుకు? ఈ ఆఫీస్లోనే జాబ్ చేయాలని వచ్చాను. బట్ కొత్త ఆఫీస్ అంటున్నారు, అందుకే వెళ్ళడం ఇష్టం లేదు. ఏదైనా జాబే కదా. అలా అనుకుంటే ఇక్కడికి వచ్చేదాన్ని కాదు సార్. ఈ ఆఫీస్లోనే వర్క్ చేయాలని వచ్చాను. దీని గురించి రేపు ఒకసారి ఎండీ గారితో మాట్లాడి నేను మీకు చెప్తాను. ఓకే సార్. వీడు పని చేయడు, నన్ను చేయనీడు. రే, కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు రాసిన ఆన్సర్సే కాపీ కొట్టేవాడిని కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తే నేను కూడా కాపీ కొడదాం అనుకుంటున్నారా? అయితే వెళ్ళి గౌతమ్ మేనన్ సినిమాలు చూడు. రీల్ ఈజ్ రీల్, బట్ యు ఆర్ రియల్. ఎంత కావాలి? పైసల కోసం పొగిడే ఫ్రెండ్ని కాదురా. సర్లే కానీ ఎంత కావాలి చెప్పు. ఒక 4,000. థూ. ఎద్దవ్వా. హే, హాయ్, ఏం ఈ చేస్తున్నావు? ప్రాజెక్ట్ చూస్తున్నా. అవునా? ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా ఉంటాడు కదా. నేను వాడిని ఒకసారి 2 క్వశ్చన్స్ అడిగాను. నీకెప్పుడైనా బాధ అనిపిస్తుందారా? 10 ఓవర్లు ఫీల్డింగ్ చేసి ఫస్ట్ బాల్ డక్అవుట్ అయినప్పుడు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదని నీకెప్పుడైనా అనిపిస్తుందారా? ఫస్ట్ 5 బాల్స్ డాట్ చేసి లాస్ట్ బాల్ సింగిల్ తీసినప్పుడు. థూ. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఏంట్రా అది? కాఫీ. చెప్పు. ఎవరతను? ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ప్లే బాయ్. వర్క్ చేస్తాడా? బాగా చేస్తాడు. హౌ హీ మేనేజ్? వాడికి 2 బ్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి వర్క్ కోసం యూజ్ చేస్తాడు, ఇంకోటి అమ్మాయిల కోసం యూజ్ చేస్తాడు. ఏంట్రోయ్? ఎంతైనా నువ్వు అదృష్టవంతుడురా. దేనికి? క్రష్ ఆఫీస్లో జాయిన్ అయిందంటే ఎంత అదృష్టం ఉండాలరా. నేను ప్రపోజ్ చేయాలి, తను యాక్సెప్ట్ చేయాలి, దానికి ఇంకా చాలా టైం ఉందిరా. అదే నవ్య జాయిన్ అయి ఉంటే ఈ పార్టీకి ప్రపోజ్ చేసి అలా చెప్తావు గానీ చేయలేవురా. ఛాలెంజా? ఛాలెంజ్. నాకే ఎదవలు తగులుకుంటారో వాళ్ళనే నేను తగులుకుంటాను. అర్థమే కాదు. నువ్వు కాలేరా. మరి ఏమైందిరా? స్వామిగానికి 3,000 ఇచ్చిన, అడిగితే మెల్లగా ఇస్తా అంటున్నాడు. మరి ఈరోజు నన్ను 4,000 అడిగావు. 3,000 కదా. నీ యబ్బా. ఏయ్! కాఫీ కాఫీ మాత్రమే తీసుకురా. హే, పార్టీ లేదా? దేనికి? కొత్త జాబ్లో జాయిన్ అవ్వవు కదా. కొత్త జాబ్ కాదు, కొత్త కంపెనీ అంతే. ఏదో ఒకటి. ఐ వాంట్ పార్టీ. పార్టీ అయితే కష్టం కానీ ట్రీట్ ఇస్తా. ఏదో ఒకటి కానీ. ఏంట్రా అది? గ్రీన్ టీ హెల్త్కు మంచిది. ఎక్కడ వెళ్తారా? నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి అది నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఏం ఫీల్ కాకురి, నేను పట్టుకొస్తా. ఆ చావు కూడా నీకు జోక్గా ఉందంట్రా. నువ్వంత టెన్షన్ పడకరా, నేను నీకు సెట్ చేస్తా కదా. నువ్వు సెట్ చేస్తావో పెంట చేస్తావో ఎవడికి తెలుసు? అందులో ఏదో ఒకటి అవుతుందిలేరా. సెట్ చేయకపోయినా పర్లేదురా, పెంట మాత్రం చేయకు. నాకు వదిలేసేసే, నేను చూసుకుంటా కదా. నమ్మొచ్చారా? అరే పిచ్చోడా, తనే ట్రీట్ ఇస్తానన్నదంటే నీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. అంతే అంటావా? ఆమె డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు, హింట్ మాత్రమే ఇస్తుంది. మనమే అర్థం చేసుకొని చెప్పేయాలి. లేట్ చేసినావు అనుకో, నీ లవ్కి లేట్ అనే ట్యాగ్ వేసుకోవాల్సి వస్తుంది. ఏమోరా, ఏం అర్థం కావట్లే. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోమనేది.
వన్ మోర్ థింగ్, ఆ? ట్రీట్ అయిపోయిన తర్వాత తను నువ్వే డ్రాప్ చేయి. టైం చూసుకొని చెప్పేసి. అప్పుడు ఇంత ఎంకరేజ్ ఎందుకు చేయలేదురా? అప్పుడంటే చదువు సంకనాగిపోతుందని చేయలేదు. మరి ఇప్పుడు ఇప్పుడంటే జాబ్ ఉన్నది. ఇది పోదా? ఇది పోదు. ఎందుకంటే నెల తిరిగేసరికి ఈఎంఐలు గుర్తుకొస్తాయి. హ్మ్. అన్నీ మూసుకొని వర్క్ చేస్తావు. నేను చెయ్యట్లే. అంతే అంటావా? సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నోడు ఎవ్వడు ప్యాషన్తో పని చేయడురా. శాలరీల కోసం ఈఎంఐల కోసం వర్క్ చేస్తా ఉంటాడు. హ్మ్. అది కాదనలేని సత్యం. హ్మ్. అలా చూడకరా, అదే నిజం. హ్మ్. ఏంట్రో తెగ డిస్కషన్ పెట్టారు. తను ట్రీట్ ఇస్తా అంది. ట్రీట్ దేనికిరా? ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఎందుకు అని అడగకూడదు. నీకు నా గురించి తెలుసు కదరా. తెలుసు, రీజన్ లేకుండా ఫుడ్ తిన్నావు, కానీ మా బ్రెయిన్లు తింటావు. తన ఆఫీస్లో జాయిన్ అయింది కదా, అందుకే ఇస్తుంది. ఓ అయితే ఓకే. అవును, తనెలా వస్తుంది? నా బైక్ మీద. ఓ, అర్థమైంది. పొరపాటున నీ స్కూటీ మీద వచ్చిందనుకో, ఆ స్కూటీ లూటీ అవుద్ది. నేనంత మంచి ఆఫర్స్ ఇవ్వనులే. గుడ్ గర్ల్. ట్రీట్కి వెళ్దామా? వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఇచ్చేది నువ్వు, ఆ ప్లేస్ ఏదో నువ్వే చెప్పు. నాకు ఇక్కడ ఏం తెలీదు, సో మీకు నచ్చిన దగ్గరికి తీసుకెళ్ళండి. యాక్చువల్లీ మాకు దారిలో చిన్న పని ఉంది, ఆ పని చూసుకుని అక్కడికి వచ్చేస్తాం. మీరు వెళ్ళండి. మీకు ఎప్పుడూ ఏదో ఒక పని ఉంటుందా? ఒక ఎదవల్లే మాకు ఈ తిప్పలు. సరే, ఫాస్ట్గా వచ్చేసేయండి. ర్యాపిడో కన్నా ఫాస్ట్గా వచ్చేస్తాం. ఈలోపు మనం ఒక గేమ్ ఆడదాం. ఏ గేమ్? ట్రూత్ ఆర్ డేర్. ఈ గేమ్ ఖచ్చితంగా నా క్రష్ని అడగడానికే పెట్టినావు కదా. ఎస్. ఈ రోజు నా లవ్ని సంపేద్దామని ఫిక్స్ అయినట్టుంది. పోరా. పిచ్చిది. ఏమంటారు? నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ట్రీట్ ఇస్తుంది నేను కాబట్టి నేను ఎక్సెప్షన్, మీరు ఆడండి. అలా ఏం లేదు, అందరూ ఆడాల్సిందే. మోస్ట్ డేంజరస్ గేమ్ కదా, అందుకే కొంచెం భయంగా ఉంది. జే పేపర్ కన్నా ఈజీగానే ఉంటుంది, నువ్వేం భయపడకు. జేఎన్టీయూ క్వశ్చన్ పేపరే ఈజీ కదా. సరే, ఒకసారి ఆడి చూడు, నీకు నచ్చకపోతే వదిలేసే. సరే, నాకు నచ్చిన క్వశ్చన్స్ వస్తే మాత్రం స్కిప్ చేస్తా. అయినా నా టార్గెట్ వాడు, నువ్వు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి. సరే, నిన్నంత ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. మనం ఆడదాం. స్టార్ట్ చేద్దామా? ట్రూత్ ఆర్ డేర్. వాష్రూమా? రే, త్వరగా రారా, నీతో చాలా పని ఉంది. ఈ గేమ్ పెట్టిందే నా కోసం కదా, పందిదాన్న. నన్ను చంపకుండా ఎలా ఉంటావు? ఈ గేమ్ పెట్టిందే నన్ను బలి చేయడానికి. బలి పశువు లేకుండా గేమ్ ఎలా ముందుకు పోతుంది చెప్పు. ఇప్పుడు చూడు. గైస్, కాల్ వచ్చింది, అర్జెంట్ వర్క్ ఉంది, కొంచెం బయటికి వెళ్ళాలి, వెళ్దామా? దొంగ సచ్చినాడు. పద. కెన్ ఐ డ్రాప్? ఏదో అర్జెంట్ వర్క్ ఉంది ఏదో అన్నావు. దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో అలా చెప్పాల్సి వచ్చింది. ఓ, గేమ్ ఆడతావేమో అనుకున్నా. ఆడడానికి ఇంకా టైం ఉంది, దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఎంత టైం? ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలీదు. ఇంకా చెప్పలేదు. ఏంటి? కెన్ ఐ డ్రాప్?
Will you marry me? నాకు కొంచెం టైం కావాలి.